హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై టు టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, క్వెరీస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. సో దట్ మేము రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో దట్ దే విల్ ఆల్సో నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. అండ్ వాళ్ళకు కూడా కొత్త టెక్నాలజీస్ తెలుస్తుంది. సో టుడే వీఆర్ గోనా డూ ఏ న్యూ థింగ్ లైక్ జనరల్గా మనకి గూగుల్ క్లౌడ్లో లైక్ వీఆర్ గోయింగ్ టు డూ గూగుల్ క్లౌడ్. ఓకే, సో బట్ గూగుల్ క్లౌడ్లో ఎలా అంటే మీకు నార్మల్గా చాలామంది లైక్ దే ఆర్ డూయింగ్ ల్యాబ్స్ అండ్ ఆల్, లైక్ మీకు కోర్సెస్ జనరల్గా ల్యాబ్స్ గురించి కానీ, సో ఎక్కువగా ఈ హ్యాండ్స్ ఆన్స్ థియరీ ఎవరు అంటే హ్యాండ్స్ ఆన్స్ చెప్తారు కానీ మీకు థియరీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, అంటే బేసిక్గా అందులో ఏముంటుంది అసలు, వై దట్ ఈస్ స్పెసిఫిక్, లైక్ గూగుల్ క్లౌడ్లో స్పెసిఫిక్గా ఏంటి దాని గురించి అనేది మనము డెఫినిషన్స్ వైజ్ కానివ్వండి, లేకపోతే మీరు గూగుల్ క్లౌడ్ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఎలా చేయాలి అనుకుంటే సో దానికి సంబంధించిన విషయాలని మనము తెలుసుకుందాం. లైక్ ఇది జనరల్గా ఇది జీసీపీ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్. ఓకే, సో లైక్ సర్టిఫికేషన్ ప్రిపరేషన్ అనుకోండి. ఓకే, సో ఈ సర్టిఫికేషన్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఈరోజు. ఓకే, సో జనరల్గా ఇది వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ ఫ్యూ టాపిక్స్. ఓకే, సో మీకు దీనికి ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే లైక్ వాట్ యూ షుడ్ నో. ఓకే, సో మీకు ముందే ఏం తెలుసు, మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ కానీ అజ్యూర్ కానీ తెలుసుంటే లైక్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ బికాజ్ అన్ని ప్రొవైడర్స్ సేమ్ థీమ్ ఆర్ సేమ్ కాన్సెప్ట్ ఎక్సెప్ట్ వాట్ ది నేమింగ్ కన్వెన్షన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి, బట్ ద కాన్సెప్ట్ అంతా సేమ్గానే ఉంటుంది. ఓకే, సో లేదంటే లైక్ బేసిక్ మీకు జీసీపీ ఆల్రెడీ ఐడియా ఉంటే కూడా లైక్ ఇట్ విల్ బి వెరీ గుడ్. లైక్ బేసిక్ జీసీపీ మీరు ఆల్రెడీ అసోసియేట్ కోర్స్ మా దాంట్లో చూసుంటే కూడా ఇట్స్ ఫైన్. ఓకే, అండ్ ఇది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇట్స్ నాట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డీప్ డైవ్, లైక్ మనము ప్రతి టాపిక్లో డీప్ డైవ్ చేసి దాంట్లో ల్యాబ్స్ కానివ్వండి ఇవి మనం చెక్ చేయట్లేదు ఈ కోర్స్లో. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఇన్ టు ది డీప్ డౌన్ ఇన్ టు ది కోర్స్, బట్ విల్ సీ హౌ ఇట్ ఈస్ స్ప్రెడ్ అవుట్. ఓకే, సో జీసీపీ మనకి ఎలా స్ప్రెడ్ అయింది అనేది చూద్దాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ డౌన్ విల్ గో ఆన్ సైడ్ వైజ్. ఓకే, సో డెప్త్లో వెళ్ళకుండా అసలు ఎలా ఉంటుంది, కాన్సెప్ట్స్ ఏంటివి, అసలు మీకు ఏం నేర్చుకుంటే మీకు సర్టిఫికేషన్ ఈజీగా ఉంటుంది అనేది మనము చూసాం. ఓకే, సో మెయిన్గా మనం ఫోకస్ చేసేది వచ్చేసి ఇక్కడ. ఓకే, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద కాన్సెప్ట్స్. ఓకే, సో మనకి కాన్సెప్ట్స్ ఏమున్నాయి జీసీపీలో అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్స్. ఓకే, అండ్ వాట్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ వీ హ్యావ్ ఇన్ ది జీసీపీ అనేది మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాబ్స్ ఇదంతా కాకుండా. ఓకే, సో జనరల్గా మీకు నో ఎక్స్పీరియన్స్, అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉండొచ్చు. యూ కెన్ డూ లైక్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అ ఫ్రెషర్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదంటే మీకు 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ 5+, 10+. ఓకే, సో ఎవరైనా కానీ జీసీపీ నేర్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. లైక్ ఇప్పుడు చాలా మంచి డిమాండ్ ఉన్న టూల్ మార్కెట్లో. సో you can go with the GCP if you are interested in the cloud platforms. Okay, so అలా అని నేను AWS Azure it's not good అని చెప్పట్లేదు. ఓకే, every organization or every cloud platform has their own strengths and weaknesses. ఓకే, సో మీరు అది మీకు నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఏ సర్వీస్ సైడ్ వెళ్ళాలనుకునే ఇంపార్టెంట్ మీకు అనిపిస్తే ఆ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, సో యూ కెన్ వాచ్ ఆల్ ది గూగుల్ క్లౌడ్ వీడియోస్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ posted in our channel. Okay, so like I said, like you can మీకు AWSలో కానీ అజ్యూర్లో కానీ ఆర్ IBM క్లౌడ్లో కానివ్వండి. ఓకే, సో ఇందులో అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, బట్ దిస్ ఈస్ మోస్ట్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హౌ గూగుల్ క్లౌడ్ ఈస్ గోనా హ్యాపెన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము జనరల్గా ఇది చాలాసార్లు డిస్కస్ చేసిన టాపిక్ లైక్ జీసీపీ సర్టిఫికేషన్స్. ఓకే, సో ఇది జస్ట్ నేను ఒక ఓవర్వ్యూ ఇస్తాను అంతే. సో ఇఫ్ యూ వాంట్ ఇన్ డెప్త్ ఆఫ్ వాట్ ఈస్ జీసీపీ సర్టిఫికేషన్స్
ఆల్రెడీ మనది జీసీపీ సర్టిఫికేషన్స్ వీడియో ఉంది, ఇన్ డెప్త్ వీడియో. ఓకే, సో యూ కెన్ సీ దట్. ఓకే, సో జీసీపీలో మనకి బేసిక్గా వచ్చేసి అసోసియేట్. ఓకే, సో అసోసియేట్ సర్టిఫికేషన్ మొత్తం కోర్స్ మన ఛానల్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్. ఓకే, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, సో అసోసియేట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, అసోసియేట్ సర్టిఫికేషన్లో ఒకటే సర్టిఫికేషన్ ఉంది, అది అసోసియేట్ క్లౌడ్ ఇంజనీర్. ఓకే, సో ప్రొఫెషనల్ సర్టిఫికేట్లో మనకి ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనము డిస్కస్ చేసేపోయేది ఆర్ ఈ సెషన్లో నెక్స్ట్ సెషన్స్లో వచ్చేది డిస్కస్ చేసేది మోస్ట్లీ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. ఓకే, సో ఇంకా ఏమేమి ఉన్నాయంటే మనకి ప్రొఫెషనల్ డేటా ఇంజనీరింగ్ ఉంటుంది అండ్ ప్రొఫెషనల్ డెవలపర్. ఓకే, క్లౌడ్ డెవలపర్. అండ్ వీ హ్యావ్ ప్రొఫెషనల్ క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్, అండ్ వీ హ్యావ్ ప్రొఫెషనల్ క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్, అండ్ వీ హ్యావ్ ప్రొఫెషనల్ కొలాబరేషన్ ఇంజనీర్. ఓకే, సో ప్రొఫెషనల్ ఇంకా సర్టిఫికేషన్స్లో మనకి ఇవన్నీ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు ది ఆర్కిటెక్ట్, సో యూ కెన్ గో టు ది ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. మీరు డేటా సైడ్ ఉంటే లైక్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ డేటా సైన్స్ ఆర్ అనలిటిక్స్ ఆర్ మీరు డేటా పైప్లైన్స్ పైన పనిచేస్తూ ఉంటే యూ కెన్ గో విత్ ప్రొఫెషనల్ డేటా ఇంజనీరింగ్. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ ఆర్ ఎ డెవలపర్, ఇట్స్ ఆల్వేస్ యూ నీడ్ టు గో టు ది ప్రొఫెషనల్ క్లౌడ్ డెవలపర్. ఓకే, సో అండ్ ఆల్సో మీరు నెట్వర్క్ సైడ్ సెక్యూరిటీ సైడ్ ఉన్నా కానీ యూ హ్యావ్ సర్టిఫికెట్స్ ఇన్ గూగుల్ క్లౌడ్. ఓకే, సో you have professional cloud network engineer and cloud security engineer and also a collaboration engineering కూడా ఇందులో మనకి ఉంది. ఓకే, సో like I said, we are only concentrating on this part today. ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ గురించి మనము మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, సో ఆల్ ఫండమెంటల్స్ విల్ సీ. ఓకే, సో ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ మీరు చేయాలనుకుంటే లైక్ ఇది వచ్చేసి 2 hours డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జామ్. ఓకే, అండ్ మీకు ఫీజు వచ్చేసి $200 ప్లస్ ట్యాక్సెస్. ఓకే, సో మీరు ఇది డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది లైక్ ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్, పోర్చుగీస్లో. ఓకే, సో యాజ్ పర్ గూగుల్ ఏంటంటే మీరు గూగుల్ సర్టిఫికేషన్ లైక్ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ చేయాలనుకుంటే మాత్రం యూ షుడ్ హ్యావ్ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు మీకు మెన్షన్ చేస్తారు. బట్ if you are an interested person like మీకు 1-2 years experience ఉన్నా, if you want to move to this, you can move to the like you can write the Google Cloud certification exam. Okay, so లైక్ నార్మల్గా మీకు ల్యాబ్స్ కానివ్వండి, కేస్ స్టడీస్ కానివ్వండి చూడాలనుకుంటే మనకి ఒకటి ల్యాబ్స్ మీకు గూగుల్ మెథడ్స్ అన్నీ మీరు చేయాలనుకుంటే వీ హ్యావ్ వన్ ల్యాబ్స్. ఓకే, కోడ్ ల్యాబ్స్ అనేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ గో టు ది కోడ్ ల్యాబ్స్ లైక్ ఐ విల్ షో యూ దట్. సో కోడ్ ల్యాబ్స్ డాట్ developers.google.com. okay, and you can choose cloud ఇక్కడ లోపలికి వెళ్ళాక కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి కోడ్ ల్యాబ్స్. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఓకే, సో ఎవ్రీథింగ్. ఓకే, సో మీకు అన్నీ కూడా మీకు వీడియోస్ ఇక్కడ ఉంటాయి. లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ల్యాబ్స్, ఓకే, యూ కెన్ గో టు దిస్ పేజ్ అండ్ యూ కెన్ డూ ఆల్ దీస్ ల్యాబ్స్. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, మీకు స్టార్ట్ అని కొట్టారనుకోండి మీకు ప్రాసెస్ మొత్తం ఉంటుంది దీని గురించి. ఓకే, సో అచీవ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ టు గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజన్ విత్ క్లౌడ్ బిల్డ్. ఓకే, సో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఓకే, ఎలా మీరు చేయొచ్చు అనేది మొత్తం మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. మీరు కోడ్ ల్యాబ్స్కి వెళ్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అండ్ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఏ సర్టిఫికేషన్, ఓకే, I recommend you to go to this code labs. Okay, and ఈ exercises చేయండి so that definitely will crack that certification. Okay, so generally we have done this to crack our certifications. Okay, so మీరు కూడా ఈ code labs కి వెళ్తే you can crack your certifications. That is not a big thing. Okay, so try to check in code labs. Okay, and also మీకు జనరల్గా cloud.google.com లోకి వెళ్ళారు అనుకోండి. ఓకే, సో యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కేస్ స్టడీస్. ఓకే, సో జనరల్గా మనకి గూగుల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మొత్తం కేస్ స్టడీస్లో ఉంటుంది. ఓకే, యూ విల్ హ్యావ్ ఏ కేస్ స్టడీ అండ్ యూ విల్ హ్యావ్ ఏ క్వశ్చన్ ఆన్ దట్ కేస్ స్టడీ. ఓకే, సో మీరు కేస్ స్టడీస్ ఇవన్నీ కావాలనుకుంటే మీరు cloud.google.com/certifications లోకి వెళ్తే మీకు ఆ పర్టికులర్ మనము ఏదైతే చేస్తున్నామో ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్
ట్యాబ్లోకి వెళ్తే మీకు మొత్తం సర్టిఫికేషన్స్ చూడవచ్చు అండ్ యూ కెన్ డూ ది యూ కెన్ సీ దోస్ కేస్ స్టడీస్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ దోస్ కేస్ స్టడీస్. ఓకే, సో కోడ్ ల్యాబ్స్ కేస్ స్టడీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ యువర్ సర్టిఫికేషన్ ఇన్ ది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి అండ్ ట్రై టు డూ ఆల్ ది ఎక్సర్సైజెస్ ఇఫ్ పాసిబుల్ సో దట్ మీకు సర్టిఫికేషన్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో that is the one way to crack your certifications in Google. Okay, so yeah, we'll go into the topics. Okay, so like how Google Cloud is defined, like ఎలా ఉంటుంది Google Cloud అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో జనరల్గా గూగుల్ క్లౌడ్లోకి మనం లాగిన్ చేయగానే ఫస్ట్ మనకు కనిపించేది ఆర్గనైజేషన్. ఓకే, సో మీరు ఏదైనా సరే ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ మాది ట్రీ టెక్నాలజీస్లో నేను ఒక ఆర్గనైజేషన్ కింద నేను గూగుల్ క్లౌడ్ని తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇట్ విల్ బి ఏ ఆర్గనైజేషన్ అకౌంట్. ఓకే, సో ఆర్గనైజేషన్ అకౌంట్ కిందనే మనకి ఫోల్డర్స్ అని ఉంటుంది. ఓకే, సో ఈ ఫోల్డర్స్ మనము ఆర్గనైజేషన్ అకౌంట్ కింద క్రియేట్ చేసాము అండ్ అండర్ ఆర్గనైజేషన్ విల్ హ్యావ్ ఫోల్డర్స్ కింద మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, ఓకే, సో ఏదైనా ప్రాజెక్ట్ మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, ఒక ఫోల్డర్ కింద ఎన్నైనా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. ఓకే, సో అది ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ టాప్ లెవెల్ చూసుకుందాం. ఓకే, సో ఆర్గనైజేషన్ లెవెల్ ఇది. ఓకే, సో మెయిన్ అకౌంట్ ఆర్గనైజేషన్ అకౌంట్ ఇది. ఓకే, సో మనకి ఆర్గనైజేషన్ తర్వాత చాలా బిజినెస్ యూనిట్స్ ఉంటాయి. మనకి హెచ్ఆర్ బిజినెస్ యూనిట్ ఉంటుంది, ఐటీ బిజినెస్ యూనిట్ ఉంటుంది, ఓకే, బీపీఓ బిజినెస్ యూనిట్ ఉంటుంది. ఓకే, ఇలా మనకి బిజినెస్ యూనిట్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో అందులో మనం ఏం చేస్తామంటే ఒక ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ హెచ్ఆర్, ఫర్ ఐటీ, ఫర్ బీపీఓ నేను ఫోల్డర్స్ క్రియేట్ చేసి మళ్ళీ దాని కింద నేను ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్. రైట్, ఐటీలో అంటే ఇప్పుడు నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. నా డెవాప్స్ ప్రాజెక్ట్ ఉంటుంది, లేకపోతే నా మానిటరింగ్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఆర్ నా క్లౌడ్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, నా ల్యాబ్స్ ప్రాజెక్ట్ ఉండొచ్చు. ఓకే, సో ఎట్లయినా ఇలా నేను ప్రాజెక్ట్స్ కింద డివైడ్ చేస్తాను. ఓకే, సో ఇట్లా మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ప్రాజెక్ట్స్ కింద మనము రిసోర్సెస్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ప్రాజెక్ట్స్ కిందనే మనము రిసోర్సెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో వాట్ ఎవర్ ద రిసోర్సెస్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ ది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ రిసోర్సెస్ క్రియేట్ చేసినా కానీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనకి మెయిన్ ప్రాజెక్ట్ కిందనే మనం చేస్తాం. ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ ద యాక్సెస్ టు ద ప్రాజెక్ట్ సో దట్ యూ కెన్ క్రియేట్ ద రిసోర్సెస్. ఓకే, సో బిల్లింగ్ ఎలా జరుగుతుంది మీకు? సో యూ విల్ హ్యావ్ బిల్లింగ్ అకౌంట్. ఓకే, బట్ ఫర్ ది పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ నుంచి మీకు బిల్లింగ్ ఎంత అవుతుంది అనేది మనకి బిల్ చేయడం లైక్ బిల్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇలా ఈచ్ అండ్ ఎవరీ ప్రాజెక్ట్ మీద మనకి బిల్ జనరేట్ అయితే మనకి టాప్ లెవెల్ ఆర్గనైజేషన్ వల్లైనా లేకపోతే హూ ఎవర్ హ్యావ్ ద యాక్సెస్ టు దట్ బిల్లింగ్ అకౌంట్ దే విల్ పే ద బిల్. ఓకే, సో ఈ రిసోర్సెస్ కూడా మనం ఎట్లా మేనేజ్ చేసాము? జనరల్గా రిసోర్సెస్ క్రియేట్ చేసేటప్పుడు సో ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ క్లౌడ్లో మీరు పనిచేస్తున్నప్పుడు యూ నీడ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఓకే, సో మీరు ఏదైనా క్రియేట్ చేశారనుకోండి, యూ నీడ్ టు హ్యావ్ లేబుల్స్ ఫర్ దట్. ఓకే, సో లేబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో వెన్ ఎవర్ యూ క్రియేట్ రిసోర్సెస్ యూ నీడ్ టు క్రియేట్ ద లేబుల్స్. ఓకే, సో ఇది నేను సింప్లిఫైడ్గా చేసి మీకు చూపించాను. ఓకే, హౌ ది ఆర్కిటెక్చర్ విల్ బి దేర్ ఫర్ ది గూగుల్ క్లౌడ్ అనేది. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్ లైక్ మీరు చాలా వీడియోస్ చూసి ఓకే డోంట్ గెట్ జంబుల్డ్ ఆర్ ఓకే ఎక్కువగా ఓకే ఇదంతా ఏంటి అని మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఆర్గనైజేషన్ లెవెల్ ఫోల్డర్ ప్రాజెక్ట్ రిసోర్సెస్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్కి మీకు యాక్సెస్ ఉంటే మీరు ఆ ప్రాజెక్ట్ కింద రిసోర్సెస్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి హైరార్కీ. ఓకే, సో ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఇప్పుడు టాప్ హైరార్కీని మనం ఏమంటాం జీసీపీలో. ఓకే, సో ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఇట్స్ అ టాప్ ఆఫ్ రిసోర్స్ హైరార్కీ. ఓకే, రిసోర్స్ హైరార్కీలో మనకి టాప్లో ఉన్నది ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఈస్ ద సెంట్రల్ కంట్రోల్. ఓకే, సో మనకి మొత్తం కంట్రోల్ చేసేది ఓకే ఆర్గనైజేషన్. ఓకే, సో త్రూ ఆర్గనైజేషన్ వీఆర్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఓకే, మీకు ఆర్గనైజేషన్ లేకపోతే యూ కెనాట్ హ్యావ్ folders, you cannot have project and you cannot have resources and you cannot create anything like మీరు వర్చువల్ మెషిన్స్ కానివ్వండి, స్టోరేజ్, నెట్వర్క్, సెక్యూరిటీ ఏది మీరు క్రియేట్ చేయలేరు. ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ హైరార్కీ ది సెంట్రల్ కంట్రోల్ విల్ బి విత్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే, అండ్ ఆర్గనైజేషన్లోనే విల్ హ్యావ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ ఎలా క్రియేట్ చేస్తారు? అసలు ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఏమి జనరల్గా మీకు ఏం కావాలంటే మీకు జనరల్గా కావాల్సింది జీ సూట్ అండ్ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్.
ఓకే, ఇవి రెండు ఉండాలి మీకు, ఇవి రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలి. ఓకే, జీ సూట్ అండ్ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్. ఓకే, సో మనం ఐఏఎం చేసుకున్నప్పుడు ఓకే విల్ క్లియర్లీ సీ వాట్ ఈస్ జీ సూట్ అంటే ఏంటి, క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్ అంటే ఏంటి అనేది మనము క్లియర్గా మనం తర్వాత చూద్దాం. ఓకే, బట్ దిస్ ఈజ్ వాట్ లైక్ మీకు జీ సూట్ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్ ఉంటేనే లైక్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ ఆర్గనైజేషన్ విత్ దాట్. సో దాంతోనే మీరు మీ ఆర్గనైజేషన్ని మీరు ఐడెంటిఫై చేస్తారు. ఓకే, సో విల్ సీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ జీ సూట్ క్లౌడ్ ఐడెంటిటీ అకౌంట్ అంటే ఏంటనేది మనం ఐఏఎంలో చూద్దాము. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్ దట్ మనకి ప్రాజెక్ట్స్ ఏవైతే మనం ఇప్పుడు ఇందాక అనుకున్నామో సో ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ ఆర్గనైజేషన్. ఓకే, ఆర్గనైజేషన్కి ఇది మీకు రియల్ టైంలో ప్రాజెక్ట్ అనేది ఆర్గనైజేషన్కి మాత్రమే మీకు బిలాంగ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ ఫర్ ఎనీ పర్టికులర్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు మీ టీమ్ లీడర్ మీ మేనేజర్ ఉన్నాడు అనుకోండి. ఓకే, సో హీ కెనాట్ హ్యావ్ ది ఓనర్షిప్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో దీని ఓనర్షిప్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది, ఆర్గనైజేషన్ లెవెల్లోనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే మీరు పర్టికులర్ ఎంప్లాయీ మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేశారనుకోండి. ఓకే, ఇఫ్ యూ లీవ్స్ ది ఆర్గనైజేషన్ యూ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ దట్ అకౌంట్. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్ దట్ ప్రాజెక్ట్ బిలాంగ్స్ టు ది ఆర్గనైజేషన్. ఓకే, నాట్ విత్ ది ఎంప్లాయీస్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఆర్గనైజేషన్ లెవెల్లో మనము ఈ రోల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్లో మనము ఈ రోల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే, సో దిస్ ఇస్ ద సెంట్రల్ కంట్రోల్ అండ్ ఇట్ విల్ బి created using G Suite or cloud identity account and all the projects belongs to the organization. Okay, so you need to remember that a project create చేసిన ఆర్గనైజేషన్ మాత్రమే బిలాంగ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఫోల్డర్? ఓకే, సో మనం ఫోల్డర్ గురించి కూడా ఇందాక చెప్పుకున్నట్టు ఫోల్డర్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్లో ఇది గ్రూపింగ్ మెకానిజం అనమాట. ఓకే, సో మనము లాజికల్గా ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాం అంటే గ్రూప్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ ఇట్స్ దేర్ వీఆర్ లాజికల్లీ గ్రూపింగ్ దట్ ఇన్ ది ఫోల్డర్స్. ఓకే, సో జనరల్గా మనకి నేను బిజినెస్ యూనిట్స్ అన్నాను కదా, సో లైక్ దట్ టీమ్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ఏవైనా ఎంటిటీస్ ఉంటాయి. ఓకే, సో వీఆర్ మూవింగ్ దట్ ఇన్ టు ది ఫోల్డర్. ఓకే, సో ఆ ఫోల్డర్ కిందనే మనము ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాము. సో లైక్ ఐ గివెన్ ది ఎగ్జాంపుల్ ఆల్రెడీ. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది ప్రాజెక్ట్ దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సో బిల్లింగ్ అకౌంట్ కూడా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇట్ విల్ జనరేట్ టు ద ప్రాజెక్ట్. ఓకే, సో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్కి మనకి బిల్డింగ్ క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ రిసోర్సెస్ బిల్లింగ్ జనరేట్ అయ్యేది బికాస్ ఆఫ్ ద రిసోర్సెస్. ఓకే, సో బికాస్ ఆఫ్ ద రిసోర్సెస్ అంటే మనకి ఇప్పుడు రిసోర్సెస్ అంటే ఇన్ ద సెన్స్ మనం విఎం క్రియేట్ చేయడం కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్, ఓకే, మీ కంటైనర్స్ కానివ్వండి, జీకేఈ గూగుల్ అప్లికేషన్ ఇంజన్ కానివ్వండి. ఓకే, ఎక్కడ మనము రిసోర్సెస్ క్రియేట్ చేసినా కానీ అది ప్రాజెక్ట్లో బిల్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద రిసోర్స్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సో మనకి జీసీపీలో లైక్ ఏమేమి రిసోర్సెస్ ఉంటాయి అంటే మనం ఎలా జీసీపీని యాక్చువల్గా యాక్సెస్ చేయొచ్చు అంటే మనకి క్లౌడ్ షెల్ ఉంటుంది, క్లౌడ్ కన్సోల్ ఉంటుంది అండ్ ఆల్సో విల్ హ్యావ్ క్లౌడ్ షెల్. ఓకే, అండ్ ఆల్సో మనకి జిఎస్ యూటిల్స్ ఉంటాయి, జీ క్లౌడ్ ఉంటుంది అండ్ క్లయింట్ ఏపీఐస్ కూడా మనకి ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసి మనము గూగుల్ క్లౌడ్ని మనము జనరల్గా యాక్సెస్ చేయొచ్చు. లైక్ మీరు ఏ రిసోర్సెస్ క్రియేట్ చేయాలన్నా, ఏ రిసోర్సెస్ క్రియేట్ చేసినా కానీ మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ. ఓకే, సో ఈ విధంగా మనము జీసీపీ రిసోర్స్ అని వాడుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఫండ్ ఆఫ్ ది జీసీపీ. లైక్ మనకి హైరార్కీ ఎలా ఉంటుంది అనేది దిస్ ఈస్ ద మెయిన్ పిక్చర్. ఓకే, సో ఇది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. సో హౌ ది హైరార్కీ విల్ బి, ఎందుకంటే మీకు జనరల్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా దే విల్ ఆస్క్ యూ ది హైరార్కీ, లైక్ హౌ హైరార్కీ ఆఫ్ ది జీసీపీ విల్ బి. ఓకే, సో రిమెంబర్ దిస్ హైరార్కీ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, సో మనము గూగుల్ క్లౌడ్ ఇంజిన్ అంటే ఏంటి చూద్దాం నెక్స్ట్. ఓకే, సో జనరల్గా మనము ఎప్పుడైనా కానీ కంప్యూటింగ్ చేసేటప్పుడు విల్ హ్యావ్ టూ చాయిసెస్. ఓకే, సో విల్ హ్యావ్ కంప్యూట్, ఓకే, అండ్ ఆల్సో విల్ హ్యావ్ స్టోరేజ్. ఓకే, సో కంప్యూట్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా? కంప్యూట్ అంటే నథింగ్ బట్ వేర్ ఈస్ మనం కోడ్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో, సో వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్, ఓకే, అండ్ ఆల్సో హౌ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ అనేది మనం కంప్యూట్లో చేస్తాం. ఓకే, అండ్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం అనేది స్టోరేజ్లో చూస్తాం. ఓకే,
సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కంప్యూటింగ్ అంటే నథింగ్ బట్ వేర్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ కోడ్ అండ్ వేర్ ఇస్ ద డేటా, వేర్ డేటా ఈజ్ స్టోరేజ్డ్. ఓకే, అండ్ ఆల్సో మనకి నెక్స్ట్ ఏముంటే కంప్యూటింగ్లో మనకి నెట్వర్కింగ్ ఉంటుంది. లైక్ వీ నీడ్ టు హోస్ట్ అవర్ అప్లికేషన్స్ అండ్ వీ నీడ్ టు చూజ్ అవర్ లాగింగ్. ఓకే, సో జనరల్గా ఇవన్నీ ఈ ఎంటిటీస్ అన్నీ మనము కన్సిడర్ చేసి ఓకే కంప్యూటింగ్ని మనము లైక్ ఫండమెంటల్ డిసిషన్స్ తీసుకొని కంప్యూటింగ్ని మనము చూస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి కంప్యూట్ చాయిసెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన గూగుల్ క్లౌడ్లో ఏంటంటే సో మీకు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ మీరు మాన్యువల్గా చేసి ఆర్ఎల్స్ మీరు డిజైన్ చేసుకునే బదులు ఓకే వీ హ్యావ్ ఆల్రెడీ సమ్ కంప్యూటింగ్ చాయిసెస్. ఓకే, గూగుల్ క్లౌడ్లో కానీ ఏ క్లౌడ్లో ఎన్విరాన్మెంట్లో కానీ వీల్ హ్యావ్ సమ్ కంప్యూటింగ్ చాయిసెస్. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే మీరు ఎక్కడెక్కడ మీరు హోస్ట్ చేయొచ్చు అనేది. ఓకే, సో జనరల్గా అయితే మనము బేర్ మెటల్ మీద హోస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ విఎం ఇన్స్టెన్సెస్ మీద హోస్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ హోస్ట్ ఆన్ కంటైనర్స్, రైట్, అండ్ హోస్టెడ్ యాప్స్ ఏమైనా జిఐఈలో. ఓకే, అండ్ ఆల్సో సర్వర్లెస్. ఓకే, సర్వర్లెస్ ఫంక్షన్స్ అనేది కూడా ఇప్పుడు చాలా చాలా ఫేమస్ మార్కెట్లో. ఓకే, సో విల్ సీ వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్ అనేది. ఓకే, సో జనరల్గా మనము కంప్యూటింగ్ ఎక్కడెక్కడ మన కంప్యూటింగ్ చాయిసెస్ ఏముంటాయంటే ఇవన్నీ మన కంప్యూటింగ్ చాయిసెస్. ఓకే, సో మనకి ఇప్పుడు బేర్ మెటల్, విఎం, కంటైనర్స్, హోస్టెడ్ యాప్స్, సర్వర్లెస్ ఇవన్నిట్లో మనము కంప్యూటర్ చాయిసెస్ ఉంటాయి మనకి. ఓకే, సో బెనిఫిట్స్ ఏంటి, అన్నిట్లో బెనిఫిట్స్ ఉంటాయి, అన్నిట్లో కూడా మనకి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, సో ఇదేంటంటే మోర్ ప్లాట్ఫామ్ డిపెండెన్స్. ఓకే, మనం ఇట్లా చూసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఆపరేషనల్ ఓవర్ హెడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మొత్తం ఆపరేషన్స్ మనమే చూసుకోవాలి, రైట్, ఎందుకంటే బేర్ మెటల్ మీద మీరు ఏది హోస్ట్ చేసినా కానీ ఇదంతా రెస్పాన్సిబిలిటీ మీది ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా చూసుకున్నాం అనుకోండి మనము ఇలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చేసరికి మీకు అసలు ఆపరేషనల్ ఓవర్ హెడే ఉండదు మీకు. ఓకే, చాలా తక్కువ ఉంటుంది అనమాట, వెరీ లెస్. అదే ఇక్కడ మీరు చూసుకుంటే ఆపరేషన్స్ చాలా ఎక్కువ, అంటే మనము ఓన్గా బిల్డ్ చేసుకొని మనం ఓన్గా చేయాల్సిన ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది నెంబర్ 1లో ఉంటుంది, మోర్ ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 ఇట్లా చూసుకోవచ్చు మనం ఈ రేంజ్లో. ఓకే, సో మీకు ఆపరేషనల్ ఓవర్ హెడ్ ఎప్పుడైనా కానీ చాలా తక్కువ ఉండేది సర్వర్లెస్ ఫంక్షన్స్లో అండ్ చాలా ఎక్కువ ఉండేది మనకి బేర్ మెటల్స్లో ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో మనకి కంట్రోల్ మనకి చాలా ఇప్పుడు గ్రాన్యువల్ లెవెల్ యాక్సెస్ కావాలనుకోండి, చిన్న చిన్న ఫోల్డర్స్ పైన, ఫైల్స్ పైన, లేదు మీరు ర్యామ్ మేనేజ్మెంట్ పైన లేకపోతే డిస్క్ మేనేజ్మెంట్ పైన మొత్తం నాకు గ్రాన్యువల్ లెవెల్ యాక్సెస్ కావాలంటే ఇక్కడ మీకు చాలా హై ఉంటుంది బేర్ మెటల్, ఎందుకంటే యు ఆర్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు ర్యామ్ మేనేజ్మెంట్ హార్డ్ డిస్క్ పైన ఇలా సేమ్ ఈ సీక్వెన్షియల్లో మీకు తగ్గుతూ వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లా ఉంటుంది. ఓకే, సో మీకు ఈ గ్రాన్యువల్ లెవెల్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువగా బేర్ మెటల్స్లో ఉంటుంది, తర్వాత విఎమ్స్లో, తర్వాత కంటైనర్స్లో, ఓకే, తర్వాత హోస్టెడ్ యాప్స్లో, తర్వాత సర్వర్లెస్ ఫంక్షన్స్లో. ఓకే, సో ఇట్లా డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనకి ఈ చాయిసెస్ ఉన్నప్పుడు మనకి గూగుల్ క్లౌడ్లో ఎలా మనకి ఏ ఫేజ్లో ఏమేమి యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఈ బేర్ మెటల్ విఎం వచ్చేసి ఓకే, సో ఇక్కడ నుంచి విఎం వచ్చేసి మనకి గూగుల్ కంప్యూట్ ఇంజన్. ఓకే, సో కంటైనర్స్ వచ్చేసి మనకి గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజన్, హోస్టెడ్ యాప్స్ వచ్చేసి గూగుల్ యాప్ ఇంజన్. ఓకే, అండ్ సర్వర్లెస్ ఫంక్షన్స్ వచ్చేసి గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్. ఓకే, సో ఓకే, సో ఇవన్నీ మనకి ఉన్న సర్వీసెస్ గూగుల్లో. ఓకే, సో మీకు ఒక్కొక్క క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే, సో మీకు కంప్యూట్ చాయిసెస్ అనేది సేమ్, మీకు ఏ క్లౌడ్లో తీసుకున్నా మీకు కంప్యూట్ చాయిసెస్ సేమ్. ఓకే, బట్ గూగుల్లో సర్వీసెస్ మాత్రం ఇలా గూగుల్ క్లౌడ్ కంప్యూట్ ఇంజన్, గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజన్, గూగుల్ యాప్ ఇంజన్, తర్వాత గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్. ఓకే, సో మనం దీన్ని ఏమంటాం, దీన్ని మోస్ట్లీ మనం ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ కిందకి వస్తుంది, ఇది మాత్రం మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇది జనరల్గా మనకి ఉండేది. ఓకే, సో మీ అందరికీ క్లియర్ పిక్చర్ వచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ గివింగ్ యూ ఇన్ అ వెరీ వెరీ ఈజీ వే. ఓకే, సో మీకు చాలామందికి జీసీ అంటే ఏంటి, జీకేఈ అంటే ఏంటి, జిఐఈ అంటే ఏంటి, అసలు ఏంటి ఇదంతా క్లమ్జీగా అనిపిస్తుంది కొంతమందికి. ఓకే, సో మీరు కంప్యూట్ చాయిసెస్ తీసుకుంటే మీకు విఎం, కంటైనర్స్, హోస్టెడ్ యాప్స్, సర్వర్లెస్ ఫంక్షన్స్. ఓకే, సో మెయిన్గా మీకు గూగుల్ క్లౌడ్ మొత్తం అనేది ఈ 4 సర్వీసెస్ మీదనే మనకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మీరు ఎక్కడ సర్వీసెస్ రిసోర్సెస్ క్రియేట్ చేయాలన్నా కానీ ఓకే అది
మెయిన్గా దీనిపైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో మనం అప్పటి నుంచి బేర్ మెటల్ అన్నాం కదా. సో ఇందాక సో బేర్ మెటల్ పిక్చర్ ఎలా వస్తుంది అసలు, బేర్ మెటల్కి అండ్ ఈ ఐఏఏఎస్కి అంటే మన విఎమ్స్ గూగుల్ క్లౌడ్ ఇంజిన్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, సో ఇక్కడ ఏంటంటే బేర్ మెటల్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మన యాప్ కానీ ఎక్కడ రన్ అవుతుంది, మన యాప్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అవుతుంది అండ్ ఆన్ హార్డ్వేర్. ఓకే, సో ఇక్కడ మనకి బేర్ మెటల్ మనకి యాక్సెసబుల్ ఉంటుంది. ఓకే, సో హార్డ్వేర్ అనేది మనకి యాక్సెసబుల్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ వెరీ లెస్ పోర్టబుల్. కరెక్ట్, మనం ఏదైనా డిప్లాయ్ చేసాం అనుకోండి. ఓకే, ఇట్స్ వెరీ లెస్ పోర్టబుల్ అండ్ ఆల్సో మనకి ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మనమే చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి హై బర్డన్ పడుతుంది బేర్ మెటల్లో. ఓకే, బట్ ఐఏఎస్లో ఏంటంటే ఇట్స్ ఇది మనకి హైపర్వైజర్. ఓకే, సో మనకి హార్డ్వేర్తో సంబంధం ఉంటుంది కింద. ఓకే, సో ఈ హార్డ్వేర్లో కూర్చుంటుంది కాబట్టి మనకు మనము హైపర్వైజర్తోనే మనము డీల్ చేస్తాం. ఓకే, సో యాప్స్కి హార్డ్వేర్కి మధ్యలో మనకి హైపర్వైజర్ ఉంటుంది. వేరాజ్ ఇక్కడ ఏంటి, మనకి బేర్ మెటల్లో మొత్తం మనమే హార్డ్వేర్ కూడా మనమే మేనేజ్ చేస్తాం. ఓకే, గ్రాన్యువల్ లెవెల్ యాక్సెస్ ఉంటుంది అన్నాం కదా. సో ఎందుకు బేర్ మెటల్ని యూజ్ చేస్తారు కొంతమంది ఆర్గనైజేషన్స్లో అంటే, ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఎప్పుడైనా కానీ రిక్వైర్మెంట్ గ్రాన్యువల్ లెవెల్ యాక్సెస్ కావాలి హార్డ్వేర్లో అంటేనే మనము బేర్ మెటల్కి వెళ్తాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మనకి మోర్ పోర్టబుల్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ బర్డన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై విల్ చూస్ ఐఏఎస్. అండ్ మీకు రిక్వైర్మెంట్ లేదు, నాకు బేర్ మెటల్ రిక్వైర్మెంట్ ఉందన్న కానీ యూ కెన్ గో ఫర్ ద బేర్ మెటల్. ఓకే, బట్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేర్ మెటల్ అండ్ ద ఐఏఎస్. ఓకే, అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి బేర్ మెటల్లో సిపియూస్ ఉంటాయి. ఓకే, జనరల్గా. ఓకే, అదే మనకి ఐఏఎస్లో వర్చువల్ సిపియూస్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇది స్కేల్ అప్ చేసుకోవచ్చు, స్కేల్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, అదే మీకు బేర్ మెటల్లో అయితే ఆ ఛాన్స్ ఎక్కువ ఉండదు. ఓకే, సో జనరల్గా ఇది మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఓకే బేర్ మెటల్ అండ్ ఐఏఎస్. ఓకే, సో మీకు క్లియర్ పిక్చర్ వచ్చింది కదా, వాట్ ఈస్ ద హైరార్కీ, మీకు గూగుల్ క్లౌడ్లో హైరార్కీ అంటే ఏంటి. ఓకే, సో బేసిక్ థింగ్స్. ఓకే, మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు హైరార్కీ, ఆర్గనైజేషన్ ఫోల్డర్స్, ప్రాజెక్ట్, దెన్ రిసోర్సెస్. ఓకే, అండ్ తర్వాత మీకు ఈ డిఫరెన్స్ కూడా మీకు గూగుల్ క్లౌడ్ ఇంజన్, గూగుల్ కుబర్నెటిస్ ఇంజన్, గూగుల్ యాప్ ఇంజన్ అండ్ గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద బేసిక్స్ ఆఫ్ GCP, ఇది సెషన్ 1. ఓకే, సో మనం ఇట్లా లైక్ విల్ ట్రై టు మేక్ ఇట్ మొత్తం ఎండ్ టు ఎండ్ మనకి కాన్ఫిగరేషన్స్ కానీ, మెషిన్ టైప్స్ కానీ, తర్వాత మనకి ఏమేమి నెట్వర్క్ ఉంది, తర్వాత స్టోరేజ్ ఏముంటుంది మనకి జీసీపీలో. ఓకే, గూగుల్ యాప్ ఇంజన్ అంటే ఏంటి, అసలు గూగుల్ యాప్ ఇంజన్లో ఏముంటుంది, తర్వాత క్లౌడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, లైక్ మనం సర్వర్లెస్ ఫంక్షన్స్ అని అన్నాం కదా. సో సర్వర్లెస్ ఫంక్షన్స్ ఎలా ఉంటుంది మనకి గూగుల్ క్లౌడ్లో. ఓకే, అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి, బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటే ఏంటి. ఓకే, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ స్టోరేజెస్ ఎలా ఉంది గూగుల్ క్లౌడ్లో, దెన్ తర్వాత ఐఏఎం అంటే ఏంటి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఐఏఎం కూడా. ఓకే, సో ఇది అన్ని ప్రాజెక్ట్స్లో మనకి అన్ని క్లౌడ్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఐఏఎం. ఓకే, సో ఐఏఎం అంటే ఏంటి, తర్వాత వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, అసలు ప్రైవేట్ క్లౌడ్ మనకి జీసీపీలో ఎలా ఉంది అండ్ ఏడబ్ల్యూఎస్తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఏముంటుంది. ఓకే, ఆ ఫైర్వాల్ రూల్స్ ఎలా మనము చేసాము, అసలు విపిసి పీరింగ్ అంటే ఏంటి, ఇంటర్ కనెక్ట్ నెట్వర్క్స్ ఏముంటాయి. ఓకే, సో ఎంటర్ప్రైజ్ లెవెల్లో కనెక్టివిటీ ఎలా ఉంటుంది, విపిఎన్స్ ఎలా యూజ్ చేస్తారు, రౌటర్స్ ఎలా యూజ్ చేస్తారు, అండ్ డెడికేటెడ్ అండ్ పార్ట్నర్ ఇంటర్ కనెక్ట్స్ అంటే ఏంటి. ఓకే, ఆ తర్వాత ఐఏఎంలో సెక్యూరిటీ ఏంటి, గూగుల్ అకౌంట్ మనం ఇందాక అనుకున్నాం కదా, జీ సూట్ అంటే ఏంటి. ఓకే, ఐడెంటిటీ తర్వాత సెక్యూరిటీ ఏమేమి ఉంటుంది మనకి జీసీపీలో. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము లిమిటేషన్స్ కూడా చూద్దాం, లైక్ కంటైనర్ లిమిటేషన్స్ ఎలా ఉన్నాయి మనకి, క్యూబర్నెటిస్ మనము గూగుల్లో ఎట్లా చేస్తున్నాము, ఎలా ఉంటుంది, అండ్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి. ఓకే, సో రీజనల్ లోడ్ బ్యాలెన్సెస్ ఏంటి మనకి, ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సెస్, గ్లోబల్ లోడ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ లోడ్ బ్యాలెన్సెస్, తర్వాత టీసీపీ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ మనము వచ్చే సెషన్స్లో చూద్దాము. ఓకే, సో దట్ మీకు ఏంటంటే ఒక ఓవర్వ్యూ వస్తుంది అండ్ యూ కెన్ గెట్ ఇంటూ ది సర్టిఫికేషన్ వెరీ ఈజీలీ అండ్ యూ కెన్ డూ ది ల్యాబ్స్, లైక్ కోడ్ ల్యాబ్స్లోకి వెళ్తే మీకు
అన్ని ఎక్సర్సైజెస్ చూడొచ్చు అండ్ యూ కెన్ సీ ఆల్ ది ఎగ్జాంపుల్స్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనేది. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను ఆ పేజ్ చూపించాను కదా, సో ట్రై టు గో అండ్ కనెక్ట్ టు దాట్ పేజ్ యాజ్ వెల్. సో దట్ దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇన్ ది సెషన్ 1. ఓకే, సో సెషన్ 2 నుంచి మనము లైక్ నేను చెప్పినట్టు ఇవన్నీ మనము చూద్దాం. ఓకే, సో యా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఫర్ ఎనీ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.